షష్టగ్రహ కూటమి గత వారం 10 రోజులుగా ఎవరి నోట విన్నా ఇదే మాట. ఈ షష్టగ్రహ కూటమి ఎందుకు ఏర్పడుతుంది? దీనివల్ల ఆయా రాశుల వారిపై ప్రభావం ఉంటుందా? దీనిపై జ్యోతిష్కులు ఏమంటున్నారు? ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. షష్టగ్రహ కూటమి అనేది 6 గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే ఖగోళ సంఘటన. 2025 మార్చి 29న రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని గ్రహాలు మీన రాశిలో సంయోగం చెంది ఈ కూటమిని ఏర్పరుస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ గ్రహ కూటమి కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందంటున్నారు జ్యోతిష్యులు. ముఖ్యంగా వృషభ రాశి వారికి 11వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల అదృష్టం కలిసి వస్తుందంటున్నారు. పెళ్లి కాని వారికి వివాహ సూచనలు, ఆర్థిక ఇబ్బందుల నివారణ, సంతాన ప్రాప్తి వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయంటున్నారు ఆస్ట్రాలజర్స్. మొదటి 3 నెలల వరకే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఫలితం అందరిపైన ఉంటుంది. మొదటి 2 నెలలు అతి ప్రభావం, దాంతో 3వ నెల నుంచి కొద్దిగా తగ్గుముఖం బట్టి 3 నెలల తర్వాత అంటే మార్చి, ఏప్రిల్, మే తర్వాత దగ్గర నుంచి కూడా క్రమక్రమంగా అన్ని రాశులకు వారికి తిరిగి స్వస్థత చేకూరి అన్ని శుభ ఫలితాలుగా జాగ్రత్తగా దైవ ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి వారికి తప్పక ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఏ అయితే గ్రహాలకి వారికి బాలేదని చెప్పుకున్నామో ఆ గ్రహాల వారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ. ఇక మకర రాశి వారికి 3వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడంతో రాజయోగం కలుగుతుందంటున్నారు జ్యోతిష్యులు. తులారాశి వారికి 6వ స్థానంలో ఈ కూటమి ఏర్పడడంతో వివాహ ప్రయత్నాలలో విజయాలు, ఆర్థిక ప్రగతి వంటి ఫలితాలు పొందవచ్చంటున్నారు. ఉద్యోగ మార్పులు, శుభ ఫలితాలు ఉండనున్నాయని తెలిపారు జ్యోతిష్యులు. పాల్గొన్న బహుళ అమావాస్య మరియు ఉగాది విశ్వావసునామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఈ 2 రోజులలో షష్టగ్రహ కూటమి అని 6 గ్రహాలు మీనరాశిలో సంచరించేటువంటి సమయం. దీనివల్ల ప్రభుత్వాల మధ్య విభేదము, అగ్ని భయము, చోర భయము ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సింహరాశి, మేషరాశి, మీనరాశుల వాళ్ళకి కొంచెం అనారోగ్యం అనేటువంటిది, లేనిపోని సంఘటనలు జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఈ గ్రహ కూటమి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందంటున్నారు జ్యోతిష్యులు. మీనరాశిలోని గ్రహ కూటమి ఏర్పడుతుండటంతో వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు దూర ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. దుష్ఫలితములు, కొన్ని శుభ ఫలితములు అనేవి కనిపిస్తుంటాయి. అయితే ఈ ఒక్కసారి ఏర్పడేటటువంటి దీనివల్ల కొంత దేశ రాష్ట్ర రాజకీయాల్లో, అదేవిధంగా ప్రపంచంలో కొన్ని అధికారంలో ఉండేటటువంటి వారికి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంటే అనేకమైనటువంటి సమస్యలు కింద వైపు నుంచి కూడా ఉంటాయి. అంతర్గత కలహాలు ఉంటాయి. నీటిలోనూ అదేవిధంగా వాయువులోనూ కూడా కొన్ని సమస్యలు అనేవి ఏర్పడి మనుషులకి కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీనరాశిలో ఉండేటటువంటి ఈ 6 గ్రహములు కూడా మొదటి 3 నెలల వరకు కూడా తీవ్ర ఫలితాన్ని చూపిస్తాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ యొక్క గ్రహాలు ఏవైతే తీవ్రంగా కొన్ని రాశుల వారికి ఎఫెక్ట్ ఏదైతే చూపిస్తుందో వారు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అతి చింతన చేయవలసిన అవసరం ఉండదు. ఇదిలా ఉంటే శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రహాల వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. గ్రహాల సంచారాలను ఖగోళ సంఘటనలుగా మాత్రమే పరిగణించాలన్నారు. ఇలాంటి వాటి వల్ల వ్యక్తుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు ప్రొఫెసర్స్. 29వ తారీఖున అమావాస్య నాడు జ్యోతిష్యులు షష్టగ్రహ కూటం వస్తుందని, కాదు అష్టగ్రహ కూటం అని రకరకాలుగా చెబుతున్నారు. దానివలన అనేక మందికి అనేక రకాలైన దుష్పరిణామాలు వస్తాయని చెప్పి శాంతులు చేయాలి అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ అష్టగ్రహ కూటముల వల్ల కానీ, గ్రహణాల వల్ల కానీ ఏ రకమైనటువంటి అపాయము ఎవరికి జరగదు. ఎందుకని? అసలు జ్యోతిష్యులు చెప్పేటటువంటి ఫండమెంటల్ థింగ్, ఈ భూమి ఇది సూర్యుడు భూమి చుట్టూతో తిరుగుతున్నాడు అనేటటువంటిది జ్యోతిష్యులు చెప్తున్నారు. కానీ సైన్స్ నిరూపించింది సూర్యుడు చుట్టూతో భూమి తిరుగుతున్నది అని చెప్పింది. సో అలాంటప్పుడు ఫండమెంటల్గానే దేని చుట్టూతో ఏది తిరుగుతుందో చెప్పలేనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం, దాని ఫలితాలన్నీ తప్పుపోతాయి.
అందువలన జ్యోతిషాన్ని నమ్మనవసరం లేదు. షష్టగ్రహ కూటమిపై జ్యోతిష్యులు, శాస్త్రవేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా ఇలాంటివి నమ్మాలా వద్దా అనేది మాత్రం ప్రజలపైనే ఉంటుంది.